మరి ఈరోజు వాస్తవానికి తెలంగాణ స్టేట్లో రైతు మంచిగా ఉంటేనే గవర్నమెంట్ బాగుంటుంది. కావున ఈరోజు పెద్దలింగపురం గ్రామంలో ఉన్నాం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు ఒక చిన్న 2 కిలోమీటరు ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందో ఒక 10,000 భూమి ఎకరాలు పనంతా అయిపోయింది. ఇలా రోడ్డు మీకు ఎక్కేసారు. 10 గ్రామాల రైతులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ఏ గవర్నమెంట్ పట్టించుకుంటారు, ఏ లీడర్ పట్టించుకుంటలేడు, ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా పట్టించుకుంటలేడు. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఫోన్ చేసినా నో రెస్పాన్స్. కావున ఇక్కడ ఉన్న రైతులు మరి ఎప్పటి ఉంది వీళ్ళు టెంట్ వేసుకొని కూర్చుంటారు, మరి ఎన్ని రోజు ఉంది అవుతున్నారు, ఎవరో ఇక్కడికి వచ్చి రెస్పాన్స్ ఇస్తారు వీళ్ళకు. మరి ఎమ్మెల్యే వచ్చిండా, మరి పిఏ వచ్చిండా, మరి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇట్లుంది. రైతులు పట్టించుకుని ఈ గవర్నమెంట్ ఎందుకే మీ గవర్నమెంట్ నాకు అర్థం కాదు. దేనికోసం? మీ చెత్త రాజకీయం కోసము, మీ రాజకీయం కోసము ఇలా గ్రామంలో సర్పంచులు ఉంటే కొంతమంది వస్తుంటే వాళ్ళు పని చేస్తుంటే కూడా పని చేయకుండా అడ్డుకుంటున్నారట. అది మాకు సమాచారం వచ్చింది. ఈరోజు రైతు మంచిగా ఉంటేనే బాగుంటారు మనం అనుకుంటాము. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణపై ఇంపార్టెంట్ విషయం, పత్తి వండితే 3 ఏళ్ళు తగ్గింది రైతులది, పల్లి వండితే 3 ఏళ్ళు తగ్గింది. బీరుకు 30 రూపాయలు పెంచారు, పనికిరాని బీరుకు. లైట్ బీరుకు 40 రూపాయలు, లైట్ బీరుకు 30 రూపాయలట, స్ట్రాంగ్ బీరుకు 40 రూపాయలట. అంటే రైతు కంటే ఎక్కువ అయిపోయిందా? ఇది పరిస్థితి. ఇట్లా ఈ రోడ్డు మొత్తం రోడ్డు పాలకు వచ్చారు. రోడ్డు తీసుకొచ్చినావు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విషయంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో చూడండి ఎట్లున్నారో, ఇలా పని చూడండి. ముసలో చూడండి, ఇగో ఇంటికాడ ఉండి సీరియల్ చూసుకొని బతికేటోళ్ళు, ఏదో ఇంటికాడ మనతో ఆడుకునేటోళ్ళు ఏజ్లా రోడ్డు మీదకి వచ్చి వీడియో ధర్నా చేస్తారు. వాళ్ళకి ఏమవసరం? ఒక్కొక్క 5 ఎకరాలు 10 ఎకరాలు మొత్తం బీడు పడిపోయింది. ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి అలా బాధ అయింది, అలా కష్టం పట్టించుకోవాలి కదా మీరు. నమస్తే అన్న, ఎన్నో రోజులు జరుగుతుంది ఇది పంచాయతీ విషయం అంటే మేము నెల రోజుల క్రితం మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ కెనాల్ ఆగిపోయింది, కెనాల్ పని ఆగిపోయింది అని చెప్పేసి మేము వినతిపత్రం అందడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే కానీ, మీ జడ్పీటీసీ కానీ, మీ సర్పంచ్ కానీ, మీ ఎంపీపీ కానీ, లీడర్లు అందరూ ఎందుకు పట్టించుకుంటారు? గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ, గతంలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ, రైతు వంగడ ఏ రాజకీయం పనిచేయదు, తెలిసిన విషయం అది. మరి వీళ్ళందరూ ఎందుకు మీరు పట్టించుకుంటారు? అయితే ఈ ప్రాజెక్ట్ అప్పుడు 17-18 స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది రైతులకి కాలువ కింద నష్టపరిహారం రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి గత ప్రభుత్వము మన రసమయ్య గారు చాలా విఫలమయ్యారండి. దీని విషయంలో చాలా విఫలమయ్యారు. అసలు మాకు రసమయ్య గారు చేసింది ఏంటి అంటే శూన్యం. మా కాన్సెన్స్ కి చేసింది ఏంటంటే శూన్యం. చెప్పు అసలు ఏమీ లేదు. మరి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ఇప్పటికైతే వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఆయన టీచర్ గా ఉండి ఎంత సంపాదించుడు, మరి ఇప్పుడు మన ఎమ్మెల్యేగా ఉండి ఎంత సంపాదించుకునే విషయం వస్తే మరి చూపిస్తే తెలుస్తుంది విషయం. అంటే ఇప్పటికి ఆయన చేసిందంటే ఏం లేదు, శూన్యం. మరి ఇప్పుడు సరే గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసి మాకు చేసినట్టే ఏం లేదు, ఆయన పోయిందండి. వాళ్ళు వద్దనుకొని మరి వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి పక్కకు పెట్టేసామండి. మరి అది పోయింది కాబట్టి ఇప్పుడు మనం వచ్చే ప్రభుత్వం అయినా మన కాన్సెన్స్ కంపెనీగా వచ్చారు సరే. ఇప్పుడు 15 నెలలు అవుతుందండి. ఇప్పుడు 15 నుంచి మరి వీళ్ళకి చేసింది ఏంటంటే చేసింది ఏం లేదు, మాకు చిప్పలే మా చేతికి. మరి ఇంతవరకు చిప్పలే మరి బతుకు ఇట్టున్నాయంటే మరి రైతులంతా ఎండిపోతే 12 గ్రామాల మంది. ఎమ్మెల్యేకి మీరు రైతులంతా రోడ్డు పాలకు వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇచ్చాడు ఇవ్వలేదు మీకు? అసలు ఇంతవరకు రెస్పాన్స్ లేదండి. అంటే ఓట్లప్పుడు మీ దగ్గర వచ్చింది, మా దగ్గరకు వచ్చి ఓట్లాడుకున్నాడు, చేతులు పట్టి ఇంటికి తిరిగి ఓట్లాడుకొని పోయినా. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మా దగ్గర రమ్మని చెప్పి ప్రజాక్షేత్రం రండి మా ప్రాబ్లం తెలుసుకోమంటే మేము రాము, మీరు ఏం చేస్తే చేసుకోండి, నేను 2 రోజులు కూర్చున్నా కానీ మేము రాము అంటారట. ఎంపీ గారు కాల్ చేస్తే అంటున్నారు రాము, మీరు 4 రోజులు కూర్చున్నా మేము రాము అంటున్నారు. అంటే మేము మా రైతులు మీకు కళ్ళ కనిపిస్తున్నాం. ఇలా మేము మీరు రైతులతో పెట్టుకుని బిడ్డ మీరు రైతులో పెట్టుకుంటారు చూడండి, జాగ్రత్త. రేపు పొద్దున మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, ఇది గుర్తుంచుకోండి. మేము రైతులను అలమటిస్తున్నాము, ఇది గుర్తుంచుకోండి. మీరు రైతుతో చిరగడం మారుతారు, గుర్తుంచుకోండి. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మీరు జాగ్రత్త. ఒక నిమిషం మనం ఒకసారి లైవ్ లా ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేద్దాము. ఇలా బాధలు ఇలా కష్టాలు ఇప్పుడు మన లైవ్ లో తీసుకుందాం. ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, ఏం సమాధానం చెప్తాడు. మరి రైతులంతా దాదాపు ఎన్ని గ్రామాలు ఇక్కడికి వచ్చారు అంటారు? 12 గ్రామాల రైతులు వస్తున్నారు ప్రతి రోజు ఇక్కడికి 12 గ్రామాల రైతులు వస్తున్నారు. వచ్చి పొద్దున 10 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కూర్చుంటున్నాం. మాకు మేము పని చేసుకుంటే బతుక రైతులం అండి. మేము పని చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడు రైతులం మేము. ఈ దగ్గర కూర్చుని బతుకుతామా మేము? ఒక పూట లేకపోతే మనము ఎమ్మెల్యే గారు కూడా ఇది 3వ సారి మన కాల్ చేసుడు లైవ్ తీసుకుందాం అనుకుంటే సార్ లైవ్లోకి వస్తలేడు. మరి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మనము రైతుతోనే మనకు పని ఇంపార్టెంట్. రైతులు బాగుంటే మనం బాగుంటామని మనం దేశం మొత్తం తెలుసు, గవర్నమెంట్ తెలుసు. కానీ మరి 4వ సారి ఎమ్మెల్యే ఫోన్ చేసాడు, నో రెస్పాన్స్. ఇది పరిస్థితి, ఇలా జరుగుతుంది. మరి గవర్నమెంట్ మరి రైతులు ఏం చేద్దాం అనుకుంటుంది? అసలుకే రైతు బంధు పడతలేదు, రైతు పై వాళ్ళు అసలు ఏది లేదు, కొంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. మరి ఏది పరిస్థితి? మరి నెక్స్ట్ ఏంటి? మీరు ఏమనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు? ఏం లేదండి, ఇక్కడ మాకు సమస్య తీరేంత వరకు ఇక్కడే కూర్చుంటాము. ఇంకా దీన్ని ఉద్దుతో చేస్తాం. ఏమంటుండు మరి? అసలు ఎవరు రెస్పాన్స్ లేదు ఇంతవరకు, ఎవరు రెస్పాన్స్ లేదు ఇక్కడికి ఇంతవరకు, అసలు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇది 7వ రోజు మేము చేస్తున్న దీక్షలో, 7వ రోజు దీక్ష జరుగుతున్నది, ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. దాదాపు ఎన్ని వేల ఎకరాల దాకా పెండింగ్ ఉంది అన్నట్టు. దాదాపు ఈ కాల్వ జస్ట్ 2 కిలోమీటర్ కాల్వ ఉందండి. 3 కోట్ల ప్రాజెక్ట్, 3 కోట్లే ఉందంట. ఆ బిల్లు కోసం 3 కోట్ల ప్రాజెక్ట్ కోసం అనే బడ్జెట్ 3 కోట్ల ప్రాజెక్ట్ దాదాపు 10,000 ఎకరాలు తలిసి సస్యలమవుతుందండి. ఈ కాలువ 2 కిలోమీటర్ కాలువ పూర్తయితే కనుక దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకండి? మేము రైతులం కాదా? మేము బతుకొద్దా? మరి మా బతుకుతారు వాటర్ మీదనే కదండి. మరి మీకు తెలుసు కదా, మరి ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? ఎందుకు పడుచుకో అంటే మా ఓట్లు మీకు అవసరం. ఆనాడు ఓట్ల కోసం మా ఇంటికి వస్తారు, ఈనాడు మేము కనిపిస్తలే. మీకు తెలియని విషయం ఏంటంటే భయ్యా, మీకు తెలియని విషయం ఏంటంటే మీ రైతుల విషయంలో కూడా ఇక్కడ రాజకీయం జరుగుతుంది. అదే జరుగుతుంది. చెప్పనియండి, మీ రైతుల విషయంలో కూడా ఇక్కడ రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక సర్పంచ్ పని చేద్దామన్నా, ఒక ఎంపీపీ పని చేద్దామన్నా, ఇంకొకరు పని చేద్దామన్నా వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, దానికోసము మిమ్మల్ని ఆగమగం చేస్తారు రైతుల్ని. ఇది కూడా మా సంవత్సరం వచ్చింది. ప్రజలను మీకు అర్థం కావాలి. మన ఊరు గ్రామం అంతా ఒకటే, మన పంట పండించి మనం ఏదో చేసుకోవాలంటే ఆ రాజకీయం కూడా ఇలా రైతుల మీద కూడా మనం శూన్యంగా చూస్తాం, లైవ్లో చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇది ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ముందు ఇంకా చూద్దాం, ఇంకా ముందు ఎక్కడైతే కాలువ ఉందో ఆ కాలువ కూడా చూపెట్టడానికి మనం ప్రయత్నిస్తాము. మిగతా పెద్ద మనుషులు ఉన్నారు, మిగతా రైతులు వాళ్ళతో మాట్లాడిపిద్దాం. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.